నరసింహ శతకము. ధరణి లోపల నేను తల్లి గర్భమునందు పుట్టినప్పటి నుండి పుణ్యమెరుగా, ఏకాదశి వ్రతం వెన్నడుండగలేదు, తీర్థయాత్రలకైన తిరుగలేదు, పారమార్థికమైన పననలు చేయగలేదు, భిక్షమొక్కనికైన పెట్టలేదు, జ్ఞానవంతునకైన భూని మ్రొక్కగలేదు, ఇతర దానములైన నీయలేదు. నలినదల నేత్ర నిన్ను నే నమ్మినాను, చేరి రక్షింపవే నన్ను శీఘ్రముగను. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శోభామయమగు ధర్మపురమున వసించువో నరసింహస్వామి, నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు, పాపములను పారద్రోలువాడవు, దుష్టులను శిక్షించువాడవు. తండ్రి, తల్లి గర్భము నుండి బయటపడినప్పటి నుండి పుణ్యకార్యములు ఎప్పుడూ చేసి ఎరుగను. ఏకాదశి వ్రతాన్ని ఏనాడూ ఆచరించలేదు, తీర్థక్షేత్ర సందర్శనము చేయనేలేదు, పరమాత్మ కార్యాలు చేయలేదు, ఒక్కనికైనా భిక్ష వేయలేదు, జ్ఞానులకు నమస్కరించలేదు, ఎవరికీ దానం చేయలేదు. కమలదళ లోచన, నిన్నే నమ్మినాను, శీఘ్రముగా నన్ను ఉద్ధరించు తండ్రి. మనిషిగా పుట్టి చేసిన మంచి ఏమీ లేదు, నియమాలు లేవు, నిష్టలు లేవు, దానము లేదు, ధర్మము లేదు, పుణ్యము లేదు, పురుషార్థము లేదు. అయినా పరమాత్మ కరుణిస్తాడనే గొప్ప నమ్మకం ఉంది. ఆ విశ్వాసంతోనే వేగంగా ఉద్ధరించమని ప్రార్థించడం జరుగుతుంది. నారు పోసినవాడు నీరు పోయడా అనేది సామెతే అయినా దీనిపై పూర్ణ విశ్వాసం ఉంచిన వారెందరూ ఈ సత్యాన్ని అనుభవంలో దర్శించారు అని ఈ పద్య భావం. ధన్యవాదం.